హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లౌజ్. దీన్నే కొబ్బరి బర్ఫీ అని కూడా అంటారు. పాతకాలంలో ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు అందరు ఎక్కువగా కొబ్బరి లౌజే చేస్తుంటారు. ఇప్పుడంటే కొబ్బరితోటి రకరకాల రెసిపీస్ చేస్తున్నారు. మరి ఒక్కసారైనా సరే మన పాతకాలపు వంటను రుచి చూడాలి కదా. మరి కొబ్బరి లౌజ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మీరు తీసుకోవాలనుకున్నంత వరకు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను బ్లాక్ పార్ట్ అనేది తీసివేయలేదు, మీరు కావాలంటే తీసివేయచ్చు. ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా మిక్సర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి తురుముకునే మిషన్ ఉంటుంది, దానిలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పొడి మొత్తాన్ని ఏదో ఒక బౌల్ తీసుకొని దాంతో మెజర్ చేసి తీసుకోండి. ఇలా మెజర్ చేసి తీసుకోవడం వల్ల మనం షుగర్ అనేది ఎంత తీసుకోవాలో కరెక్ట్గా అర్థమవుతుంది. ఇక్కడ నాకు ఈ కొబ్బరి పొడి మొత్తం 2.5 కప్పులు వచ్చింది. 2.5 కప్పులకి షుగర్ కూడా 2.5 కప్పులు తీసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఒకవేళ షుగర్ ఎక్కువగా ఉండి తీపి తినలేము అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇలా మొత్తం బౌల్లో తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ కానీ లేకపోతే ఏదో ఒక బౌల్కి ఇలా నెయ్యిని అంచుల వెంట మొత్తం మిడిల్లో బాగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనకి టైం ఉండదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కళాయి కానీ లేకపోతే ఏదైనా బౌల్ పెట్టుకొని దానిలోనికి 2 కప్పులు షుగర్ తీసుకోవాలి. 1/2 కప్పు వాటర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను షుగర్ని తగ్గించానండి, ఒక 1/2 కప్పు వరకు తగ్గించాను. క్లైమేట్ కొంచెం చేంజ్ అయింది కదా, కోల్డ్ లాంటివి లేకుండా కొంచెం షుగర్ అనేది తగ్గించాను. ఇప్పుడు ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి మనకి ముదురు తీగపాకం అనేది రావాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకి ఇలా తీగలాగా రావాలి, కొంచెం మందంగా ఉండాలి ఆ తీగ. ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పొడి మొత్తాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. మనకి ఈ కొబ్బరి పంచదార పాకంలో ఉడికేటప్పుడు కొబ్బరి నుంచి మరలా వాటర్ అనేది రిలీజ్ అయ్యి కొంచెం కన్సిస్టెన్సీ అనేది పలచబడుతుంది. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ అనేది పలచబడి బాగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇది మనకి బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మరొక విషయం అండి, ఇక్కడ నేను కొబ్బరిని 2 డేస్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాను. అందుకనేసి కొంచెం మనకి ఉడకడం కూడా ఎక్కువగా ఉడికిపోతుంది. అప్పటికప్పుడు కొబ్బరి కొట్టి చేసింది అయితే కొంచెం ఎక్కువ వాటర్ రిలీజ్ అయ్యి టైం టేకన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీదనే చేసుకోండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం దీనిలో కొంచెం యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, ఈ విధంగా మొత్తం దగ్గర పడిపోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి వితిన్ 15 మినిట్స్లో మనం ఈ కొబ్బరి లౌజ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పాకం అనేది కరెక్ట్గా పట్టుకుంటే మనకి ఈ కొబ్బరి లౌజ్ అనేది చక్కగా వస్తుంది. ఈ విధంగా ప్లేట్ మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే నైఫ్కి కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని కట్ చేసుకోండి. మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్ని స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇంకా పీసెస్ లాగా తీసేసుకోవడమే. చాలా సింపుల్ కదా, మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. షుగర్ అనేది తక్కువ యాడ్ చేసినా కూడా చాలా బాగా వస్తుందండి. మరి 2 కప్పుల కంటే తక్కువ తీసుకుంటే మనకి కొబ్బరి అనేది పొడి పొడిగా అయిపోతుంది. ఈ విధంగా కొంచెం తగ్గించుకొని తీసుకుంటే స్వీట్ కూడా మైల్డ్గా ఉంటుంది, చక్కగా వస్తుంది. మరొకసారి చెప్తున్నానండి, పాకం అనేది కరెక్ట్గా పట్టుకుంటే మనకి కొబ్బరి లౌజ్ అనేది చక్కగా వస్తుంది. ఫస్ట్ ఎడ్జ్లో ఉన్న పీసెస్ని కట్ చేసి తీసుకోండి. రిమైనింగ్వి అన్నీ ఆటోమేటిక్గా ఊరకాల మన స్పాచులాతో అన్నా కానీ వచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. పైన కొంచెం హార్డ్గా అనిపించినా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి ఈ వేలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.